అదేవిధంగా 6 పార్లమెంట్ నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అయినప్పటికీ కూడా మనం గమనించవలసినటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లేని చోట కూడా మన కూటమి అభ్యర్థులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కనుక పొత్తు ధర్మంలో భాగంగా మనం కేవలం మన అభ్యర్థుల యొక్క గెలుపు కోసం పనిచేయడం మాత్రమే కాకుండా పొత్తులో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క గెలుపు కోసం కూడా మనం అందరూ ప్రయత్నం చేయవలసినటువంటి, కృషి చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కూటమి ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయానికి వస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయం. రాష్ట్రం మీద ఇవాళ 12.5 లక్షల కోట్ల అప్పు భారం ఇవాళ రాష్ట్రం మీద ప్రస్తుత ప్రభుత్వం మోపింది. ఇది మాత్రమే కాకుండా నాకు శ్రీశ్రీ గారి కవిత, ఏదీ కాదు కవితకు అనర్హం అగ్గి పుల్లైనా సబ్బు బిళ్ళైనా అని ఏదైతే శ్రీశ్రీ గారు అన్నారో, ఇవాళ అదే చందంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూముల్ని స్వాహా చేయడం మాత్రమే కాదు, వనరుల్ని పక్కదోవ పట్టించడం మాత్రమే కాకుండా సెక్రటేరియట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి గనులని సైతం ఇవాళ ఆయన తనఖా పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం. ఆ రకంగా అప్పు తీసుకురాకపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి సైతం ఇవాళ సకాలంలో జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ రాష్ట్రం మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ఏ రంగం చూసుకున్నా కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ప్రతి ఏ రంగానికి ఇవాళ రాష్ట్ర న్యాయం జరగలేదు. నా ఎస్సీలు నా బీసీలు అని అంటారు. గోపి గారు ఇక్కడ ఉన్నారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు. వారు స్వయంగా చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఓబీసీల కోసం ప్రవేశపెట్టిందో వారు చెప్తారు. చివరికి నీట్ పరీక్షలో కూడా ఓబీసీ బిడ్డలకి రిజర్వేషన్ కల్పించి వారు మెరిట్లో తక్కువ వ్యయంతో మెడికల్ అంటే వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం సైతం నరేంద్ర మోడీ గారు కల్పించారు. కోరుకుంటారంటే సైనిక్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే జవహర్ నవోదయ విద్యాలయాలు కావచ్చు, బీసీ బిడ్డలకి ఇవాళ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి కేంద్రంలో దక్కుతుంది. బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది.